సంఘానికి అధ్యక్ష ఎన్నిక జరిగింది. మేము ఇంతకుముందు 2015లో మరి పాలక మండలిలో ఆర్గనైజ్ సెక్రటరీగా చేస్తున్నాను. 2022-24 సోలర్ ఆరోగ్యమూర్తి గారి అధ్యక్షతన ఎన్నుకున్న తర్వాత నన్ను సెక్రటరీగా నియమించడం జరిగింది. సెక్రటరీగా నేను పాలకవర్గం కార్యవర్గం సహకారాలతో మరి 2022-24 సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు కోసం మేము చేసిన సేవా కార్యక్రమాలు మరి పేద ఆర్యవేశులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం, మరి అదేవిధంగా వైద్య విద్య ఆరోగ్యం అన్నిటికి కూడా మరి మేము పేద ఆర్యవేశులకు సాయం చేయడం జరిగింది. అది ఎట్లా అంటే ఆర్యవేశ దాతల సహకారాలతో మా పాలక మండలి కార్యవర్గంతో సహా మరి దాతల సహకారం నుంచి టైం కేటాయించి వారికి సేవలు చేసే భాగ్యం కల్పించినందుకు ఈరోజు ఈ ఎన్నికల్లో మరి అదేవిధంగా 35 సంవత్సరాల 40 సంవత్సరాల చరిత్రలో 3700 ఉన్న సభ్యత్వాన్ని కొత్త ఆలోచనతో మా అధ్యక్షుడు ఒక సభ్యత్వ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ్యత్వ కమిటీ రాయపూడి రవి, జయరాం, రామారావు గారు మొత్తం 2300 సభ్యత్వాలు చేర్పించి 6000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఈరోజు పాత సభ్యత్వంతో కొత్త సభ్యత్వంతో 6000 ఓటింగ్ జరిగింది. ఈ 6000 ఓటింగ్ కూడా మరి ఖమ్మం నలుమూలల 65 డివిజన్లో మరి ఉండడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల విధంగా ఈరోజు 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మేము ప్రతి డివిజన్లో ఆర్యవేశులందరినీ కలుపుతూ చేసిన సేవా కార్యక్రమం చేస్తూ మరి ఆర్యవేశాన్ని సేవలు చేసినందుకు ఆర్యవేశంలో పెద్దలు అందరూ సహాయ సహకారాలు మరి ఉన్న ఓటర్స్ అందరూ కూడా మరి చేసిన సేవలకు ఈరోజు మరి అధ్యక్ష ఎన్నికలకు వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ప్రధానంగా ఆర్యవేశులు మరి ఇలా 6000 ఓటింగ్లో వర్షంలో ఎడతరపడైన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంచెం పడుతున్నా కానీ ఈరోజు 2000 ఓటింగ్ జరిగింది. అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మం నగర ఆర్యవేశులందరికీ కూడా ఖమ్మం నగర ఆర్యవేశ సంఘం తరఫున కొత్త అధ్యక్షుడు గారి వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి జై